హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం ఈ వీడియోలో నేర్చుకోబోతున్న అంశాలు ఏంటంటే, నేటి విద్యా విధానంలో బోధనా విధానంలో పాటించవలసినటువంటి సూత్రాలు ఏమిటి, అంటే ఏ రకంగా బోధన సాగించాలి అవి చూస్తూ, నెక్స్ట్ దాని ద్వారా ఉపాధ్యాయ విద్యార్థి కేంద్రీకృత పద్ధతులు ఏంటి, ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. నెక్స్ట్ మనకి ఆ పద్ధతుల్లో భాగంగానే ఆగమన పద్ధతి, నిగమన పద్ధతి గురించి పూర్తి కూలంకుశంగా చూద్దాం. నెక్స్ట్ విశ్లేషణ పద్ధతి, సంశ్లేషణ పద్ధతి, విశ్లేషణ పద్ధతి అండ్ సంశ్లేషణ పద్ధతి, ఈ 4 పద్ధతుల గురించి కూడా ఒకసారి చూస్తే మనకి వీటి నుంచి బిట్ వచ్చే అవకాశం మోస్ట్ ఇంపార్టెంట్. బిట్ వచ్చే అవకాశం మాత్రం 100% ఉంది. కాబట్టి ఈ వీడియోని ఒకసారి మీరు చూడండి. మనం ఫస్ట్గా బోధనా సూత్రాలు అనేటటువంటివి 3 రకాల సూత్రాలు అనేటటువంటివి ఉంటాయి. అంటే విద్యా ప్రక్రియ అనేటటువంటిది ఇప్పుడు మనం బోధన సాగించే ముందు విద్యా ప్రక్రియ ఆరంభంలో శిశువు యొక్క శారీరక మానసిక స్థితికి సంబంధించినది. అవి ఏంటంటే ఆరంభ సూత్రాలు అంటారు. అంటే వాళ్ళని సంసిద్ధులను చేయడం కోసం అవి ఆరంభ సూత్రాలు. నెక్స్ట్ మార్గదర్శక సూత్రాలు బోధన ప్రక్రియ జరుగుతున్నప్పుడు అనమాట. బోధన ప్రక్రియ జరుగుతున్నప్పుడు అనుసరించే సూత్రాలే మార్గదర్శక సూత్రాలు. బోధన సూత్రాలు 3 రకాలు: ఆరంభ సూత్రాలు, మార్గదర్శక సూత్రాలు, మూల్యాంకన సూత్రాలు. బోధన ప్రారంభానికి ఉండేవి ఆరంభ సూత్రాలు, బోధన జరుగుతున్నప్పుడు మార్గదర్శక సూత్రాలు, బోధన జరిగిపోయిన తర్వాత అసలు బోధన విద్యార్థికి నేర్చుకోవలసిన అంశాలు నేర్చుకున్నాడా లేదా, విద్యార్థి ఆ గమ్యాలు చేరుకున్నాడా లేదా అనేటటువంటివి ఒకసారి తెలుసుకోవడానికి ఉపయోగించేటటువంటివి మూల్యాంకన సూత్రాలు అనమాట. విద్యా గమ్యాలు చేరుకున్నామో లేదో తెలిపినవి మూల్యాంకన సూత్రాలు. నెక్స్ట్ నేటి విద్యా విధానంలో బోధనా విధానంలో పాటించవలసినటువంటి సూత్రాలు ఏమిటి? సూత్రాలు ఏంటంటే మొత్తం నుంచి భాగాలకు వెళ్ళాలి. మోస్ట్ ఇంపార్టెంట్. బోధనా విధానంలో పాటించవలసిన సూత్రం కానిది ఏది అని అడుగుతున్నారు. ఎందుకంటే టెట్ విధానంలో 2024 టెట్లో వచ్చింది, 2022 టెట్లో కూడా వీటి నుంచి బిట్ వచ్చింది. ఈ ఒక్క 10 అంశాలు అయినప్పటికీ వీటి నుంచి బిట్ వస్తుంది. కాబట్టి ఒకసారి చూడండి. మొత్తం నుంచి భాగాలకి వెళ్ళాలి అంటే స్థూల దృష్టి నుంచి సూక్ష్మ దృష్టికి వెళ్ళాలి అని అర్థం అనమాట. స్థూల దృష్టి నుంచి సూక్ష్మ దృష్టికి అంటే ఒక ఆట వస్తువు ఉందనుకోండి, ఆట వస్తువు యొక్క మొత్తాన్ని తీసుకొని వాటి నుండి చిన్న చిన్న భాగాలను విడదీసి నేర్పడం. మొక్క యొక్క మొత్తాన్ని ఇక్కడ పిక్చర్ వేసి వాటిలోని చిన్న చిన్న భాగాలని చెప్పడం. ఓకేనండి, అలా అనమాట. మొత్తం నుంచి భాగాలకు చెప్పాలి. అంటే ఒక పుష్పం చెప్పేసి పుష్పం అనేటటువంటిది మొక్కలో ఉంది అలా చెప్పకూడదు. ఒక మొక్క వేసి మొక్కల యొక్క భాగాలను విభజించేలాగా అలా అనమాట. నెక్స్ట్ తెలిసిన దాని నుంచి తెలియని దానికి వెళ్ళాలి, తెలిసిన దాని నుంచి తెలియని దానికి వెళ్ళాలి. ఈ రెండు కూడా చూస్తే మనకి సంశ్లేషణ పద్ధతులకు సంబంధించినవిలా ఉంటాయన్నమాట. నెక్స్ట్ మూర్తం నుంచి అమూర్తానికి వెళ్ళాలి. మనోవైజ్ఞానికం నుంచి తార్కికానికి వెళ్ళాలి. సరళత నుంచి క్లిష్టతకి వెళ్ళాలి. నెక్స్ట్ నిశ్చితం నుంచి అనిశ్చితానికి. శాస్త్రీయత నుండి హేతువాదానికి వెళ్ళాలి. శాస్త్రీయత ముందుండాలి, నెక్స్ట్ హేతువాదం ఉండాలి. నిజమైన వాటి నుంచి ప్రత్యామ్నాయానికి వెళ్ళాలి. నెక్స్ట్ అంటే ఏదైనా ఒక యాపిల్ పండు ఉందనుకోండి, యాపిల్ పండు గురించి చెప్పేటప్పుడు నెక్స్ట్ వాటి పిక్చర్ని చూసి చెప్పించడం కంటే ఆ పండుని తీసుకొచ్చి చూపించడం మిన్న. అలా అనమాట. నిజమైన వస్తువులను ముందు చూపించాలి, వాటి నుంచి ప్రత్యామ్నాయ వస్తువులకు వెళ్ళాలి, అంటే అలా వెళ్ళాలి. నెక్స్ట్ విశ్లేషణ నుంచి సంశ్లేషణకి వెళ్ళాలి. నెక్స్ట్ ఆగమనం నుంచి నిగమనకు వెళ్ళాలి. విశ్లేషణ నుంచి సంశ్లేషణకు వెళ్ళాలి, ఆగమనం నుంచి నిగమనకు వెళ్ళాలి. చూడండి, ఓకేనండి. నేటి విద్యా విధానంలో బోధన విధానంలో పాటించవలసిన ముఖ్యమైన సూత్రాలు అన్నమాట ఇవి. నెక్స్ట్ మనకి ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి. ఇప్పుడు ఆగమన పద్ధతి, నిగమన పద్ధతి తెలుసుకోవాలంటే అవి ఏ పద్ధతులు అనేది మనకు తెలియాలి. ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులు అనేటటువంటి వారండి. అందులో మనకి ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. ఉపన్యాస పద్ధతి అంటే మామూలుగా రాసి మాట్లాడే పద్ధతి అని కూడా దీన్ని అంటారు. మామూలుగా వివరించేయడం, ఉన్నదాన్ని ఎటువంటి బోధనోపకరణాలు కూడా ఉపయోగించకుండా మామూలుగా వివరించడం. ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలో ప్రదర్శించబడుతుంది అన్నమాట. ఏదైనా ప్రదర్శిస్తూ చెప్తారు కొంచెం. ఉపన్యాస ప్రదర్శన పద్ధతి
చారిత్రక పద్ధతి, కథన పద్ధతి, వనరుల పద్ధతి, మూలాధార పద్ధతి. ఇది విద్యార్థి, ఉపాధ్యాయులు ఇద్దరికీ కూడా ప్రాధాన్యం ఉన్నటువంటి పద్ధతి అనమాట. వనరుల పద్ధతి లేదా మూలాధార పద్ధతి అని అంటారు దాన్ని. ఇది సాంఘిక శాస్త్రం యొక్క ప్రయోగశాల పద్ధతిగా చెప్పబడుతుంది వనరుల పద్ధతి అనేది. కథన పద్ధతి అనేటటువంటిది ఉపన్యాస పద్ధతి యొక్క రూపాంతరం అని కూడా చెప్తారనమాట దాన్ని. నెక్స్ట్ నిర్మాణ పద్ధతి. ఈ 6 పద్ధతులు కూడా ఉపన్యాస కేంద్రీకృత పద్ధతులు. నెక్స్ట్ వచ్చేసరికి విద్యార్థి కేంద్రీకృత పద్ధతులు. మనకు బిట్టు ఇలా కూడా అడిగేయచ్చు సింపుల్గా. టెట్ అంటే చాలా సింపుల్గా ఉంటుంది, అంటే అవుట్లైన్, మినిమం జ్ఞానం ఉందా లేదా అని చెప్పేసి. ఇప్పుడు క్రింది వానిలో ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి ఏది అని అంటారు. అందులో మనకి చారిత్రక పద్ధతితో, వనరుల పద్ధతితో, నిర్మాణ పద్ధతితో ఏదో ఒకటి కల్పిస్తారు. నిర్మాణ పద్ధతి అనగానే మనకి విద్యార్థి కేంద్రీకృతం అనుకుంటాం. ఇలాంటివి ఏవైనా కలిపితే మనం పోల్చగలగాలి. సో మనకు అవి తెలియాలి. ఉపన్యాస పద్ధతి, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి, చారిత్రక పద్ధతి, కథన పద్ధతి, వనరుల పద్ధతి లేదా మూలాధార పద్ధతి, నిర్మాణ పద్ధతి. ఓకేనండి. నెక్స్ట్ వన్కి వచ్చేసరికి విద్యార్థి కేంద్రీకృత పద్ధతులు ఏమిటి? ఇందులో మిగిలిన పద్ధతులన్నీ కూడా 18 పద్ధతులు వస్తాయి మనకి తెలిసినవే. అన్వేషణ పద్ధతి, ప్రాజెక్ట్ పద్ధతి, సమస్య పరిష్కార పద్ధతి, ప్రయోగశాల పద్ధతి, కృత్యాధార పద్ధతి, చర్చా పద్ధతి, నియోజన పద్ధతి, సాంఘిక ఉద్గార పద్ధతి, వాద సంవాద పద్ధతి అంటే వక్తృత్వం అంటారు. పద్ధతి యొక్క రూపాంతరమే ఇది కూడా. చర్చా పద్ధతి యొక్క రూపాంతరమే చర్చించడం ద్వారా. చూడండి, ఈ చర్చా పద్ధతులే ఈ 3 కూడా. చర్చా పద్ధతి, సాంఘిక ఉద్గార పద్ధతి కూడా చర్చించడం ద్వారానే ఉంటుందన్నమాట. వాద సంవాద పద్ధతి, విచారణాధార పద్ధతి, కృత్యాధార పద్ధతి, ఇవన్నీ. నెక్స్ట్ మనం నేర్చుకోబోతున్న ఈ 4 పద్ధతులు: ఆగమన, నిగమన, విశ్లేషణ, సంశ్లేషణ, క్రీడా పద్ధతి, శాస్త్రీయ పద్ధతి, నిర్మాణాత్మక ఉపగమం. అది నిర్మాణ పద్ధతి అంటే ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి. ఇది నిర్మాణాత్మక ఉపగమం. నెక్స్ట్ ప్రశ్న పద్ధతి. ఈ పద్ధతులన్నీ కూడా మనకి విద్యార్థి కేంద్రీకృత పద్ధతులు అన్నమాట. ఓకేనండి. దీనిలో భాగంగా మనము ఆగమన పద్ధతి, నిగమన పద్ధతి గురించి నేర్చుకోబోతున్నాం. ముందు ఆగమనం, నిగమనం అంటే ఏమిటో ఒకసారి చూద్దాం. గణిత శాస్త్రాభివృద్ధికి, హేతువాద పద్ధతికి మూల స్తంభాలు ఏంటంటే ఆగమన, నిగమన పద్ధతులు. గణిత శాస్త్ర అభివృద్ధికి మరియు హేతువాద పద్ధతికి మూల స్తంభాలు ఏంటంటే ఆగమన, నిగమన పద్ధతులు. బోధనలో ఆగమన, నిగమన పద్ధతుల సమ్మేళనం అనేటటువంటిది ఉత్తమమైనది. ఆగమన, నిగమన పద్ధతులను సమన్వయం చేసినది ఎవరంటే డార్విన్. ఈ 2 పద్ధతులను సమన్వయం చేసింది డార్విన్. బోధన అనేటటువంటిది ఆగమనతో ప్రారంభించి నిగమనతో ముగించాలి. నిగమనాలన్నీ కూడా ఆగమన పద్ధతి యొక్క ఫలితాలే నిగమనాలు అయ్యాయి అన్నమాట. ఆగమన పద్ధతి అంటే మనకి చెప్తాం చాలా ఉదాహరణల నుంచి సూత్రాలు రాబట్టడం, ఇవన్నీ కూడా అంటే చాలా ప్రొసీజర్ చేశాక నిగమనం అనేటటువంటిది వస్తుంది, సూత్రం రాబట్టడం అనేటటువంటిది. సో నిగమనాలన్నీ కూడా ఆగమన పద్ధతి యొక్క ఫలితాలే అన్నమాట. శాస్త్రవేత్తలు చాలా ప్రయోగాలు చేసి ఒక నిర్ధారణకు వస్తారు కాబట్టి. నెక్స్ట్ మనకి ఆగమనం అంటే ఏమిటి? ఒక సందర్భంలో వాస్తవమైనటువంటి అంశము లేదా విషయము లేదా సూత్రము లేదా సాధారణీకరణము మిగిలిన ఇతర అంశాలలో కూడా, ఇతర సందర్భాల్లో కూడా వాస్తవం అవుతుందని తెలిపేటటువంటి సార్వత్రిక సత్యాన్ని రుజువు చేయడమే ఇక్కడ సూత్రం కాదు, సాధారణీకరణం. ఇవన్నీ కూడా సత్యాన్ని ఏమంటారంటే ఆగమనం. అంటే ఒకసారి ఒక సందర్భంలో వాస్తవం అయ్యింది అంశం, ఇతర సందర్భాల్లో కూడా వాస్తవం అవుతుంది అనేటటువంటి తెలిపేటటువంటి సార్వత్రిక సత్యాన్ని రుజువు చేయడం. అంటే ఒక విషయాన్ని అనేక సార్లు పరిశీలించి ఒకే ఫలితం వచ్చింది, అప్పుడు ఏం చేస్తారు? మిగిలిన అన్ని సందర్భాల్లో కూడా అదే ఫలితం వస్తుందని రుజువు చేయడం అనమాట. ఇది ప్రాథమిక మరియు ప్రాథమికోన్నత తరగతులకి అనుకూలమైనది అనమాట. మా ఉన్నత తరగతులకు మాత్రం అనుకూలమైనది కాదు. ఎందుకంటే ఇంత పెద్ద ప్రొసీజర్ చేసుకుని ఉంటే చిన్న లెక్కలకు కూడా అక్కడ ఉన్నత తరగతుల్లో ఎక్కువ బోధన అనేటటువంటి జరగదు కాబట్టి. నిగమనం అంటే ఇది ఆగమన పద్ధతి యొక్క ఉపగమానికి విపర్యయం అంటే వ్యతిరేకం అన్నమాట. స్వీకృతాలు, సిద్ధాంతాలు, సూత్రాలు, నియమాలను ఒక ప్రత్యేక సందర్భాల్లో అన్వయించేసి వాటి యథార్థాలను తెలుసుకోవడం. స్వీకృతాల ఆధారంగా నూతన అంశాలు రాబట్టడం అనమాట. చూడండి, ఇది నిగమనం అంటే ఏంటంటే ఏదైనా స్వీకృతాలు, సిద్ధాంతాలు, సూత్రాల ఆధారంగా నూతన అంశాన్ని రాబట్టడం, బోధించిన అంశాన్ని పునర్విమర్శకు కూడా ఉపయోగపడుతుంది అన్నమాట ఇది. నెక్స్ట్ ఉన్నత స్థాయి విద్యకు అనుకూలమైనది యూక్లిడ్ శోధన పద్ధతిగా ప్రసిద్ధిగాంచిందనమాట.
యూక్లిడ్ శోధన పద్ధతిగా ప్రసిద్ధిగాంచింది. ఇప్పుడు మనం ఆగమన పద్ధతి అంటే ఏమిటి, నిగమన పద్ధతి అంటే ఏమిటి ఒకసారి పూర్తి కూలంకుషంగా చూద్దాం. చూడండి, ఇక్కడ నేను టైటిల్ రాశాను కదా, అవి కీవర్డ్స్ అన్నమాట. అంటే కొంచెం ఈజీగా అర్థం అవడం కోసం. నిర్వచనాలు, నియమాలు, సూత్రాలు, సిద్ధాంతాలు రాబట్టుటకు ఉపయోగించేటటువంటి పద్ధతి ఏంటంటే ఆగమన పద్ధతి. ఇక్కడ చూస్తే ప్రయోగాలు, పరిశీలనల నుంచి అనుమేయం చేయడం లేదా సాధారణీకరించడం. ఇది మ్యాథ్స్లో ఉంది, ఇది సైన్స్లో ఉంది. ప్రయోగాలు, పరిశీలన నుంచి అనుమేయం చేయడం లేదా సాధారణీకరించడమే ఆగమన పద్ధతి అన్నమాట. అంటే ఇచ్చిన సమస్యను లేదా దత్తాంశానికి ఆధారమైనటువంటి సూత్రాన్ని ఉదాహరణల ద్వారా రాబట్టడమే సమస్య సాధనం. రాబట్టేటటువంటి సమస్యను సాధించడమే ఆగమన పద్ధతి. అంటే కొన్ని ప్రత్యేకమైన లేదా నిర్దిష్టమైనటువంటి అంశాల ఆధారంగా అనేక సార్లు పరిశీలించినప్పుడు ఒకే ఫలితం వచ్చిందని నమ్మి నిర్ధారణకు వచ్చి ఒక సాధారణీకరణం చేయడం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ వేరువేరు త్రిభుజాలు అనేటటువంటిది ఇచ్చాం. ఇవేంటివి? వేరువేరు అంటే ఒక ప్రత్యేకమైనటువంటి లేదా నిర్దిష్టమైనటువంటి వేరువేరు అంశాలు. వీటిలో త్రిభుజం చుట్టుకొలత కావాలంటే 3 భుజాలని ఒక త్రిభుజానికి 3 భుజాలు కొలిచాం. నెక్స్ట్ రెండవ త్రిభుజానికి కూడా 3 భుజాలు కలిపాం. మూడవ త్రిభుజానికి కూడా 3 భుజాలు కలిపాం. 4వ త్రిభుజానికి కూడా 3 భుజాలు కలిపాం. ఇక్కడ కూడా 3 భుజాలని కలిపినప్పుడు చుట్టుకొలత కట్టాం. ఇది కూడా చుట్టుకొలత 3 భుజాలను కలపడం ద్వారానే ఇది కూడా. అంటే చుట్టుకొలతని కనుక్కునేటప్పుడు 3 భుజాలు కలపడం ద్వారా కనుక్కున్నాం. అంటే ప్రతి త్రిభుజానికి కూడా 3 భుజాలు కలపడం ద్వారా చుట్టుకొలతను కనుక్కున్నాం కాబట్టి అన్ని త్రిభుజాల్లో కూడా భుజాల మొత్తాన్ని కలిపిన చుట్టుకొలత వచ్చిందని చెప్పేసి త్రిభుజం చుట్టుకొలత భుజాల మొత్తానికి సమానమని నిర్ధారణ చేయడం అన్నమాట. ఒక ప్రత్యేకమైన అంశాలన్నింటి ద్వారా పరిశీలించి ఒక సాధారణమైనటువంటి నిర్ధారణ చేసేయడమే ఆగమనం. అంటే చూడండి, కాకి గాలిలో ఎగురుట, పిచ్చుక గాలిలో ఎగురుట, గ్రద్ద గాలిలో ఎగురుట చూసి ఇవన్నీ కూడా ఏ అంశాలు? ఒక ప్రత్యేకమైనటువంటి అంశాలు. ఇవన్నీ పరిశీలించిన తర్వాత పక్షులు గాలిలో ఎగురుతాయని నిర్ధారణ చేయడం. ఇవన్నమాట. ఇది ఒక ఆగమనం. ఒక ప్రత్యేక అంశాలన్నీ పరిశీలించి ఉదాహరణలన్నీ చేస్తూ ఒక సూత్రాన్ని ప్రతిపాదించడం లేదా ఒక సాధారణీకరణానికి రావడం, అదే ఆగమనం అన్నమాట. ఈ పద్ధతిని ప్రవేశపెట్టింది ఏంటంటే రెండు కూడా లెటర్తో వస్తాయి చూడండి. ఫ్రాన్సిస్ బేకన్ పెస్టాలజీ ప్రవేశపెట్టింది ఫ్రాన్సిస్ బేకన్, ప్రచారం చేసింది పెస్టాలజీ. ఈ సూత్రానికి ఉన్నటువంటి మారు పేర్లు ఏమిటి? సూత్రీకరణ పద్ధతి, సూత్ర స్థాపన పద్ధతి, అనుగమన పద్ధతి, నెక్స్ట్ అనుమానోపపత్తి పద్ధతి. సూత్రీకరణ అంటారు చూడండి. సూత్రీకరణ మరియు సూత్ర స్థాపన పద్ధతి, అనుగమన పద్ధతి, నెక్స్ట్ అనుమానోపపత్తి పద్ధతి. ఓకేనండి. అయితే ఈ పద్ధతిలో మనకి సూత్రాలు అనేటటువంటివి ఎలా ఉంటాయి? మనము ఏదైనా తెలిసిన అంశాలన్నింటినీ ఒక దగ్గర చేర్చుకొని తెలియని అంశం వైపుకి వెళ్తాం. ముహూర్తం చూసి అన్నీ తెలుసుకొని ఒక అమూర్తానికి వెళ్తాం. చాలా ఉదాహరణలు చేసి ఒక సూత్రాన్ని రాబడతాం. ఒక ప్రత్యేక లేదా నిర్దిష్ట అంశాలన్నింటి మూలంగా ఒక సాధారణీకరణకి వస్తాం. అర్థమైందండి? తెలిసిన నుంచి తెలియనికి, ముహూర్తం నుంచి అమూర్తానికి, ఉదాహరణల నుంచి సూత్రానికి వెళ్తాం. ప్రత్యేక లేదా నిర్దిష్ట అంశం నుంచి సాధారణీకరణ చేస్తాం. అయితే ఇక్కడికి వచ్చేసరికి మనకి గుణాలేంటి, దోషాలేంటి? ఇది సహజమైన అభ్యసనం అమ్మ. చాలా ప్రొసీజర్తో కూడుకుంటుంది. ఒక సమ్ చేయాలంటే డైరెక్ట్ సూత్రం వేయకుండా చాలా ప్రొసీజర్ చేసి ఒక సూత్రాన్ని రాబట్టి అప్పుడు దానిలో ప్రతిక్షేపిస్తారనమాట. సూత్రాన్ని కూడా రాబడతారు. ఇక్కడ ఇది ఒక జ్ఞాన నిర్మాణ ప్రక్రియ. తార్కిక ఆలోచన, హేతువాదం అనేటటువంటిది ఉంటుంది. బట్టి విధానానికి అసలు అవకాశమే లేదు. జ్ఞాపక శక్తి పైన అసలు ఆధారపడదు. అంటే సూత్రాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు, ఎందుకంటే సూత్రం అక్కడ రాబడతారు కాబట్టి. విద్యార్థి కూడా ఇక్కడ క్రియాశీలకంగా ఉంటాడు. విద్యార్థి స్వయం అభ్యసనం జరుగుతుంది. విద్యార్థి సూత్రాన్ని మర్చిపోయినా సరే నిర్మించుకుంటాడు. విద్యార్థిలో సృజనాత్మకత పెంపొందిస్తుంది. మనోవైజ్ఞానికమైనది ఆలోచన మరియు అవగాహనను పెంపొందిస్తుంది. ప్రాథమిక మరియు ప్రాథమికోన్నత తరగతులకి ఉపయుక్తమైనది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి దోషాలకు వస్తే ఇది ఒక సుదీర్ఘమైన పద్ధతి. సిలబస్ సకాలంలో పూర్తి కాదు. కాలము, శ్రమ ఎక్కువ. అన్ని సందర్భాల్లో కూడా ఉపయోగించలేము. ఉన్నత స్థాయి విద్యార్థులకు అస్సలు ఉపయుక్తం కాదు. విసుగును కలిగిస్తుంది. దీని వ్యాప్తి అనేటటువంటిది పరిమితం అన్నమాట. ఇలా ఉన్నాయి. అంటే ఏంటి? ఒక సమ్ చేయాలంటే చాలా ఉదాహరణల ద్వారా సూత్రాన్ని రాబట్టి
అప్పుడు సమ్ చేయడం అనమాట. ఇప్పుడు చూడండి, 2 10 ఎంత అని అడిగారు అనుకోండి. 2 10 ఎంత అంటే మనం డైరెక్ట్గా అయితే టేబుల్ బుక్లో నుంచి 2 10 ఎంత అని చెప్పేసి 20 అని వేసేస్తాం. కానీ 2 1 2, 2 2 4 అలా వేయడం, లేదా 2లన్నీ 10 టైమ్స్ వేసి ఎడిషన్ చేయడం, అలా అనమాట. ఒక పెద్ద ప్రొసీజర్ అంతా చేయడం అనమాట. ఒక పెద్ద ప్రొసీజర్లా చేయడం, ఒక వివరిస్తూ ప్రొసీజర్లా చేయడం అనమాట. ఇది డైరెక్ట్గా సూత్రంలో ప్రతిక్షేపించడం అనేటటువంటిది జరగదు. ఇది ఒక ఆగమన పద్ధతి. అయితే ఈ ఆగమన పద్ధతి గురించి ఇద్దరు మనకి ఒక 2 నిర్వచనాలు ఇవ్వడం జరిగింది. చూడండి, ఇది మనకి ఆగమన పద్ధతి ఏంటి, ప్రత్యేకం లేదా నిర్దిష్టం నుంచి సాధారణీకరణకి వెళ్తుంది. అయితే ప్రత్యేకం నుంచి సాధారణీకరణకి వెళ్తుందని చెప్పింది జీవన్. చూడండి, ప్రత్యేక అంశాల నుంచి సాధారణీకరణం చేయబడుతుంది అంటాడు జీవన్. ఓకేనండి. కానీ నిర్దిష్ట అంశాల నుంచి సాధారణీకరణం చేయబడుతుంది అంటాడు. నిర్దిష్ట అంశాల నుంచి సాధారణీకరణలు రాబట్టడమే ఆగమనం అంటాడు పౌలర్. ప్రత్యేకమైతే జీవన్, పౌలర్ అయితే చూడండి, పా ఉంటే పౌలర్ కాదు, పా ఉంటే జీవన్. ప్రత్యేకమైతే జీవను, నిర్దిష్టమైతే పౌలర్. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్కి వచ్చేసరికి నిగమన పద్ధతి. ఈ నిగమన పద్ధతినే యూక్లిడ్ శోధన పద్ధతి అని కూడా అంటారు. యూక్లిడ్ శోధన పద్ధతి. ఇదేం చేస్తామంటే, ఒక సమస్యను సాధించాలంటే సూత్రాన్ని వేసి, సూత్రం నుంచి ఉదాహరణలకు వెళ్ళడం, సూత్రాన్ని ముందు వేసి ప్రతిక్షేపించేయడం అనమాట. ఇదేంటంటే సూత్రం నుంచి సమస్యను సాధించేయడం. ఈ ఒక సూత్రం ఆధారంగా మరొక సూత్రాన్ని రాబట్టడం. చూడండి, ఒక సూత్రం ఆధారంగా మరొక సూత్రాన్ని రాబట్టడం, ఒక సూత్రం ఆధారంగా అనుబంధ సిద్ధాంతాలు కూడా రాబట్టడం. చూడండి, నిగమన పద్ధతి అనగానే మీకు 3 పాయింట్లు గుర్తుండాలి. సమస్యను సాధించడం అనేది, నెక్స్ట్ ఒక సూత్రం ఆధారంగా, చూడండి, సూత్రాన్ని వేసి సాధించేయడం, ఒక సూత్రం ఆధారంగా ఇంకో సూత్రాన్ని కూడా కనిపెట్టడం, ఒక సూత్రం ఆధారంగా ఒక సిద్ధాంతాన్ని రాబట్టడం. ఈ 3 కూడా నిగమన పద్ధతులే. యూక్లిడ్ శోధన పద్ధతిగా ప్రసిద్ధిగాంచిందనమాట. యూక్లిడ్ ఎక్కువగా ఉపయోగించారని అర్థం. నెక్స్ట్, సమస్యకు అవసరమైనటువంటి సూత్రాన్ని నేరుగా ప్రయోగించి సమస్యను సాధించడం. అయితే దీన్ని ప్రవేశపెట్టింది ఎవరు, ప్రచారం చేసింది ఎవరు? అక్కడ ఫ్రాన్సిస్ బేకను, పెస్టాలజీ వస్తే ఇక్కడ అరిస్టాటిల్ మరియు కొమినియస్. ప్రవేశపెట్టింది అరిస్టాటిల్, ప్రచారం చేసింది కొమినియస్. దీనికి గల మారుపేర్లు ఏంటంటే సూత్ర ప్రయోగ పద్ధతి, సూత్ర వినియోగ పద్ధతి, సూత్ర ప్రతిక్షేపణ పద్ధతి. చూడండి, అక్కడ వచ్చినవి వేరు, ఇక్కడ వచ్చినవి వేరు. అక్కడ ఏంటంటే సూత్రీకరణ పద్ధతి, సూత్రీకరణ, సూత్ర స్థాపన అని వస్తాయి. అక్కడ సూత్రీకరణ, స్థాపన. ఇక్కడ ప్రయోగ వినియోగ, చూడండి, ప్రయోగ వినియోగ ప్రతిక్షేపణ అనేటటువంటి వస్తాయి. ఇది యూక్లిడ్ శోధన పద్ధతి కూడా. ఓకేనండి. నెక్స్ట్, దీని సూత్రాలు ఎలా ఉంటాయంటే దానికి ఆపోజిటే. మీరు ఏదో ఒక్కటే గుర్తుపెట్టుకున్నా మిగతావి గుర్తుండిపోతాయి. ఇది తెలియని నుంచి తెలిసినకి వెళ్తుంది, అమూర్తం నుంచి మూర్తానికి వెళ్తుంది, సూత్రం నుంచి ఉదాహరణకి వెళ్తుంది, సాధారణీకరణం నుంచి ప్రత్యేక లేదా నిర్దిష్టానికి వెళ్తుంది. ఆగమన గుర్తుపెట్టుకోండి, దానికి ఆపోజిట్లు ఇవి ఉంటాయన్నమాట. గుర్తుపెట్టుకోండి అంతే. ఏదో ఒకటి గుర్తుపెట్టుకున్నా చాలన్నమాట. నెక్స్ట్, ఇక్కడ మనం ఏంటంటే త్రిభుజ వైశాల్యం అని చెప్పేసి కనుక్కోమంటే ఇందులో ఏబి విలువలు అనేటటువంటివి ప్రతిక్షేపించి ఫలితాన్ని తెలిపేయడం. లేదా దూరం చూడండి, ఇంకోటి అంటే సమస్యను సాధించేయడం, సూత్రం ఉపయోగించేసి సాధించేయడం. ఇది పక్కన పెడితే ఇక్కడ చూడండి, దూరం ఈక్వల్స్ టు కాలము ఇంటూ వేగం అనుకోండి. దీని నుంచి మరొక సూత్రాన్ని రాబట్టడం. మరొక సూత్రం ఏమవుతుంది, కాలము ఈక్వల్స్ టు దూరము బై వేగం అని చెప్పేసి ఇంకో సూత్రాన్ని ప్రతిక్షేప చేయడం. ఇది నిగమన పద్ధతి అనమాట. సూత్రం ఆధారంగా ఇంకొక సూత్రాన్ని కనిపెట్టడం, అలాగే సూత్రం ఆధారంగా సిద్ధాంతాన్ని కనిపెట్టడం, అలాగే సూత్రాన్ని ఉపయోగించేసి సమస్యను సాధించడం. ఈ 3 ఏమొచ్చినా సరే అది నిగమన పద్ధతి అవుతుంది. అయితే ఆగమన పద్ధతిలో గణిత సత్యాలన్నీ కూడా శోధించినప్పటికీ నిగమన పద్ధతిలో తర్కబద్ధంగా నిరూపించగలిగినప్పుడే ఆగమన పద్ధతిలోన ఆమోదించబడతాయి అన్నమాట. అవి చుట్టూ తిరిగి ఎక్కడికి రావాలంటే నిగమన పద్ధతి సూత్రం ద్వారా అవి మళ్ళీ నిరూపించబడాలి. నిరూపించబడకపోతే ఆగమన పద్ధతిలో ఎన్ని ప్రయోగాలు చేసినా సరే అవి ఆమోదించబడవు. అయితే ఇప్పుడు నిగమన పద్ధతి గురించి యొక్క గుణాలేంటి, దోషాలేంటి? ఇది సంక్షిప్తమైంది కదండి. సూత్రం ఉపయోగించేసి సమస్య చేయడం చాలా ఈజీ కదండి, చాలా సులభమైంది. తక్కువ వేగం, సమస్య సాధనలో వేగం కూడా వేగంగా అయిపోద్ది, ఖచ్చితత్వం వస్తుంది, కాలము మరియు శ్రమను పొదుపు చేస్తుంది, విద్యార్థి అనుకరించేటటువంటి విధానం ఇది. అలాగే ఫలితాలను రాబట్టడం సులభం, ఫలితాలను సరిచూడడం సులభం, జ్ఞాపక శక్తికి ప్రాధాన్యం ఉంటుంది. ఎందుకంటే సూత్రాన్ని గుర్తుపెట్టుకోవాలి తప్పనిసరిగా. సూత్రాన్ని గుర్తుపెట్టుకుపోతే అవ్వదు. అక్కడ
పునర్విమర్శకు తోడ్పడుతుంది. నెక్స్ట్ జ్ఞాపక శక్తికి ప్రాధాన్యం ఉంటుంది. దోషాలు చూస్తే ఇక్కడ జ్ఞాపక శక్తికి ప్రాధాన్యం. తప్పనిసరిగా సూత్రాన్ని గుర్తుపెట్టుకోకపోతే సమ చేయలేడు కాబట్టి. స్మృతికి ధారణకు ప్రాధాన్యం ఎక్కువ. సృజనాత్మకతను పెంపొందించదు. సందేహాలు ఎక్కువగా ఉంటాయి. సూత్రాన్ని మరిస్తే సాధించడం కష్టం. తార్కికతకు అసలు అవకాశమే లేదు. ఎందుకంటే బట్టి స్మృతి అనమాట ఇది. అర్థమైందండి. నెక్స్ట్ వన్ విశ్లేషణ పద్ధతి. ఇది ఒక ఆలోచన ప్రక్రియ. అంటే చూడండి, విశ్లేషణ పద్ధతి అంటే భాగాలుగా విడగొట్టడం, విడగొట్టి నేర్చుకోవడం. భాగాలుగా విడగొట్టి నేర్చుకోవడం విశ్లేషణ అంటే భాగాలుగా విడగొట్టి నేర్చుకోవడం. ఇది ఒక ఆలోచనకి సంబంధించిన ప్రక్రియ అన్నమాట. సమస్యను సాధించడం కొరకు సమస్యను అనేక భాగాలుగా విడగొట్టడం. ఆట వస్తువును భాగాలుగా విడగొట్టి కొత్త విషయాన్ని నేర్చుకోవడం అనమాట. ఆట వస్తువును భాగాలుగా విడగొట్టి కొత్త విషయాన్ని నేర్చుకోవడం. చూడండి, ఇది తారండేకి ఏం చెప్పారంటే మానవ మనస్సులోని అత్యున్నత ప్రజ్ఞా నిష్పాదనయే విశ్లేషణ. అత్యున్నతమైనటువంటి ప్రజ్ఞా నిష్పాదనయే విశ్లేషణ. మానవుని మేధస్సులో ప్రతిదాన్ని విశ్లేషించే శక్తి ఉంటుందన్నమాట. అలా చెప్పింది ఎవరంటే థారండైక్. నెక్స్ట్ గడ్డివాములోని సూది బయటికి తీయడమే విశ్లేషణ అంటారు. గడ్డివాములో నుంచి సూదిని బయటికి తీయడం. ఎందుకు చెప్పండి, కారులో భాగాన్ని విడగొట్టాడు. కారు అనేటటువంటిది ఒక పెద్ద వస్తువు, అందులో ఒక చిన్న భాగాన్ని కూడా విడగొట్టి నేర్చుకోగలుగుతాడనమాట. అందుకే గడ్డివాము అంటే పెద్ద గడ్డి పోగు, అందులో నుంచి సూదిని వెతికి తీయడం అంటే ఎంత కష్టం చెప్పండి. అలా అనమాట, గడ్డివాములో సూదిని బయటికి తీసేటటువంటిదే విశ్లేషణ అనమాట అని చెప్పింది ఎవరంటే యంగ్. ఇది ఒక నిర్మాణాత్మక పద్ధతి అనమాట. ఇది ఒక నిర్మాణాత్మక పద్ధతి. విషయ అవగాహనకు ఉపయోగపడుతుంది. సమస్యను అర్థం చేసుకొని ఎలా సాధించాలో తెలుస్తుంది. సమస్యను సాధించాలంటే ఏ అంశాలను పరిగణలోనికి తీసుకోవాలో తెలుస్తుంది. ఆలోచనలు కలిగించేటటువంటి పద్ధతి అనమాట. ఇప్పుడు చూడండి, 20 మంది ఒక పనిని 5 రోజుల్లో పూర్తి చేయగలరు. అయితే 30 మంది ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు అన్నారనుకోండి. ఇది ఒక ఆలోచింపజేసేటటువంటి ప్రశ్న. ఇలాంటి ప్రశ్నలు సాధించడానికి విశ్లేషణ పద్ధతి అనేటటువంటిది అవసరమవుతుందన్నమాట. అంటే భాగాలుగా విడగొట్టి చెప్పడం. 20 మంది 5 రోజులు, 30 మంది ఎన్ని రోజులు, ఇలా భాగాలుగా విడగొట్టి నేర్చుకోవడం అనమాట. అలాగే చూడండి, 1:2, 3:2 యొక్క బహుళ నిష్పత్తి ఎంత? నిష్పత్తి అనుపాతాలకు సంబంధించి. అంటే నిష్పత్తిలో అనుపాతాలు మనం చేసేటప్పుడు ఎలా చేస్తామంటే భాగాలుగా విడగొట్టే కదా చేస్తాం. భాగాలుగా విడగొట్టి అంటే ఎంత పర్సంటేజ్ కట్టడం, ఇవంతా కూడాను భాగాలుగా విడగొట్టడం అనమాట. భాగాలుగా విడగొట్టి నేర్చుకునేటటువంటివి చూడండి, కాలము రోజులు సంబంధించినవి, నిష్పత్తి అనుపాతానికి సంబంధించినవి అనమాట. ఇటువంటి సమస్యలన్నీ కూడా వ్యాపార గణిత సమస్యలు, ఇటువంటి సమస్యలన్నీ కూడా మనం విశ్లేషణ పద్ధతిలో నేర్చుకోవచ్చు అనమాట. విశ్లేషణ పద్ధతిలో చర్చలు, ప్రశ్నలు, ఆలోచన సరళి అనియత రూపంలో ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వన్ విశ్లేషణ పద్ధతి అనేటటువంటిది సంశ్లేషణ పద్ధతి యొక్క సంక్షిప్త రూపము. ఇది విశ్లేషణ పద్ధతి అనేటటువంటిది సంశ్లేషణ పద్ధతి యొక్క సంక్షిప్త రూపం అని చెప్పింది ఎవరంటే బట్లర్ అండ్ రెన్ అనమాట. బోధించిన సమయంలో తాను ఉపయోగించినటువంటి సోపానాల వెనుక కారణాలు తెలిపినట్లయితే అది విశ్లేషణ పద్ధతి అన్నమాట. బోధించిన సమయంలో తాను ఉపయోగించినటువంటి సోపానాల వెనుక కారణాలు చెప్పినట్లయితే అది విశ్లేషణ పద్ధతి అవుతుంది. అయితే విశ్లేషణ పద్ధతిలో ఉన్నటువంటి సూత్రాలు ఏమిటి? సూత్రం ఏంటంటే ఇది సారాంశం నుంచి దత్తాంశానికి వెళ్తుందమ్మా. అంటే ఆన్సర్ నుంచి సమ్మకి వెళ్ళడం. ఆన్సర్ ఏమి కనుక్కోమన్నారనేది ముందు అవసరం అన్నమాట. ఇక్కడ ఏమి కనుక్కోమన్నారు అనేటటువంటిది అవసరంగా తీసుకొని దత్తాంశానికి వెళ్తారు. సారాంశం నుంచి దత్తాంశానికి. తెలియని అంశం నుంచి తెలిసిన దానికి వెళ్తారు. అమూర్తం నుంచి మూర్తానికి వెళ్తారు. అమూర్తము ఏదో తెలియదు. ఇప్పుడు ఆట వస్తువు ఉంది, ఏదో తెలియదు, అందు లోపల ఏమున్నాయో తెలియదు. ఒక్కొక్కటి విడిభాగాలుగా విడగొట్టి తెలుసుకుంటాడు. అమూర్తం నుంచి మూర్తానికి, తెలియని దాని నుంచి తెలిసిన దానికి, సారాంశం నుంచి దత్తాంశానికి వెళ్ళడం జరుగుతుంది. ఇది ఒక ఆలోచన ప్రక్రియ, సహజమైనది. తార్కిక ఆలోచన మరియు హేతువాదం అనేటటువంటి వృద్ధి చెందుతాయి. ఇది ఆగమన మాదిరి ఉంటుందన్నమాట. నెక్స్ట్ అన్వేషించే వైఖరి పెరుగుతుంది. విద్యార్థి క్రియాశీలకంగా ఉంటాడు. విస్తృతమైనటువంటి ఆలోచన చేస్తారు. ఆగమన పద్ధతి మాదిరిగా కొంచెం ఉంటుంది అన్నమాట.
ఇది సుదీర్ఘమైనది, కాలం వృధా అవుతుంది, అన్ని అంశాలను బోధించలేము, విసుగును కలిగిస్తుంది. ఓకేనండి. నెక్స్ట్ సంశ్లేషణ పద్ధతికి వచ్చేసరికి ఇది మొత్తంగా చూడడం అనగానే మనకి గెస్టాల్ట్ అనేటటువంటిది మనకు గుర్తుకు రావాలి. చూడండి, గెస్టాల్ట్ వాదాన్ని ఇది బలపరుస్తుంది అనమాట. ఇది సంశ్లేషణ. చూడండి, అయితే సమస్య సాధనకు వేరువేరు భాగాలన్నింటినీ కలిపేసి ఏకంగా చేసి పరిష్కరించడం. సమస్య సాధనలో సిద్ధాంత నిరూపణలో ఉపయుక్తమైనది సమాచారాత్మక పద్ధతి. అది నిర్మాణాత్మక పద్ధతి, ఇది సమాచారాత్మక పద్ధతి అమ్మ. ఇది సమాచారాత్మక పద్ధతి. నిర్మాణాత్మక పద్ధతి అనేది విశ్లేషణ పద్ధతి. గణితంలో నేర్చుకున్నటువంటి సూత్రాలు, సిద్ధాంతాలు కలిపి వాటి ఆధారంగా సమస్యను సాధించడం. నిగమన పద్ధతి మాదిరి అనమాట. నిగమన పద్ధతి మాదిరిగానే గడ్డివాముల సూదిని అన్వేషించేటటువంటి పద్ధతి. గడ్డివాముల సూదిని అన్వేషించే పద్ధతి సంశ్లేషణ పద్ధతి అని అన్నది ఎవరంటే యంగ్. అది బయలుపడే పద్ధతి, ఇది అన్వేషించే పద్ధతి. నెక్స్ట్ ఈ పద్ధతిలో ఉపయోగించినటువంటి సోపానాలు, సమస్య సాధన విధానాలు నియత రూపంలో ఉంటాయి. ఇవి నియత రూపంలో ఉంటాయి అన్నమాట. ఒక ఆట వస్తువు యొక్క విడిభాగాల నుంచి ఆట వస్తువును తయారు చేయడం. ఇది ఆట వస్తువు యొక్క విడిభాగాల నుంచి ఆట వస్తువుని మొత్తంగా చేసి చూడడం అన్నమాట. నెక్స్ట్ వన్, వీటి యొక్క సూత్రాలు చూసుకున్నట్లయితే దత్తాంశం నుంచి సారాంశానికి ఏదైనా మనకి దత్తాంశం సమయం ఇచ్చారు, దాన్ని బట్టి మనం ఏం కొనుక్కోమన్నారు అనే దానికి వెళ్తుంది. నెక్స్ట్ తెలిసిన అంశం నుంచి తెలియని దానికి వెళ్తుంది. మూర్తం నుంచి అమూర్తానికి వెళ్తుంది. ఇది ఒక ఆలోచన ఫలితము, అది ఆలోచన ప్రక్రియ అమ్మది. అది ఒక ఆలోచన ప్రక్రియ అనియత రూపంలో ఉంటుంది. నిర్మాణాత్మక పద్ధతి ఇది ఒక ఆలోచన ఫలితము. ఇది సమాచారాత్మక పద్ధతి. ఇది సమాచారాత్మక పద్ధతి. అలాగే ఇది మొత్తంగా చూడడం జరుగుతుంది. నియమితమైనది మరియు క్రమబద్ధమైనది, వేగాన్ని పెంచుతుంది. అలాగే విద్యార్థికి విసుగును కలిగించదు. ఎంపిక పరీక్షల్లో అనుకూలమైనది. సమస్య సాధన అనేటటువంటిది సులభము, కాలాన్ని పొదుపు చేస్తుంది. గ్రంథ రచయితలు ఎక్కువగా అనుసరిస్తారన్నమాట. ఇవన్నీ కూడా వీటి యొక్క లక్షణాలు. అయితే దోషాలేంటి? సంపూర్ణ అవగాహన అనేటటువంటిది కలిగించదు. ఎందుకు? డైరెక్ట్గా సూత్రాన్ని కానీ సిద్ధాంతాన్ని కానీ వేసేసి మొత్తం నుంచి విడిభాగాలకు వెళ్తుంది కాబట్టి, మొత్తంగా చేసి చూడడం జరుగుతుంది కాబట్టి, విడిభాగాల నుంచి మొత్తంగా చేసి చూడడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ సమస్య సాధన అనేటటువంటిది ఈజీగా ఉంటుంది అనమాట. విద్యార్థి క్రియాశీలకంగా ఉండడు. సందేహాలు అనేటటువంటివి ఎక్కువగా ఉంటాయి. సేమ్ అక్కడ నిగమన పద్ధతిలో ఏమొస్తాయో అవి గుణాలు, దోషాలన్నీ కూడా ఇక్కడ వస్తాయన్నమాట. నూతన ఆవిష్కరణలకు మరియు నూతన ఆలోచనలకు ఎక్కువ అవకాశం ఉంటుంది. నూతన ఆవిష్కరణ మరియు నూతన ఆలోచన అంటే ఒక వస్తువు ఆధారంగా ఇంకొక వస్తువుని కనిపెట్టడం. సంశ్లేషణ పద్ధతి అంటే ఏంటంటే ఒక వస్తువు ఆధారంగా ఇంకొక వస్తువుని కనిపెట్టడం అన్నమాట. ఇది మొత్తంగా చేసి చూడడం. ఒక వస్తువు ఆధారంగా నిగమన పద్ధతిలో ఒక సూత్రం ఆధారంగా ఇంకో సూత్రాన్ని కనిపెట్టడం వస్తుందా, ఇక్కడ ఒక వస్తువు ఆధారంగా ఇంకొక వస్తువుని కనిపెట్టడం ఆ మాదిరిగా వస్తుందన్నమాట. నూతన ఆవిష్కరణలకు, ఆలోచనలకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. జ్యామితి మరియు జ్యామితీయ సిద్ధాంతాలకు సంబంధించి నిరూపణలు చేయడానికి ఎక్కువగా ఉపయుక్తమైనమాట. జ్యామితి మరియు జ్యామితీయ సిద్ధాంతాలను నిరూపణలు చేయడానికి ఉపయుక్తం. ఓకేనండి. థ్యాంక్ యూ ఎవరీవన్.